మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, 14వ రోజు దేవుని సన్నిధిలో గడిపే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు నిర్గమాకాండం 10వ అధ్యాయం 8 నుండి 11, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 6, ఉత్తర ప్రచుత్తర భాగము కీర్తన 19. నేటి ధ్యానాంశము మార్గము, ది వే. మన ప్రభువైన యేసు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేనే మార్గము. ప్రభు చెప్పిన మార్గము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. దేవుని సన్నిధికి చేరాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకోవాలనుకునేవారు క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి. పిల్లరా, ఈరోజు మార్గాలు అనేవి రకరకాలుగా చూస్తూ ఉన్నాం. ముక్తికి మార్గం ఏది అనేటువంటి ఉన్నతమైనటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనము ఏ మార్గంలో నడవాలి, నేను ఎలా నడుచుకోవాలి, అనేక ప్రశ్నలు. నేను ఎలా నడుచుకుంటే దేవుని యొక్క సన్నిధి చేరతాము అని అనుకుంటే, నీకు దేవుడు చెప్పే ఆన్సర్, సరైనటువంటి జవాబు, క్రీస్తు మార్గాన్ని నువ్వు అనుసరించాలి. ప్రభు మార్గమును అనుసరించడం, ప్రభు మార్గమును ఇతరుల కొరకు సిద్ధపరచడం, మత్తయి సువార్త 3:3. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడం, దేవుని యొక్క మార్గమును మోమాటం లేకుండా ప్రకటించడం, మార్కు సువార్త 12:14. సమాధాన మార్గాన్ని ఇతరులకు తెలియజేయడం, లూకా సువార్త 1:29. అంత మాత్రమే కాదు, రక్షణ మార్గము, క్రీస్తు మార్గము, రక్షణ మార్గము, అపోస్తుల కార్యాల గ్రంథం 16:7. దీనిని ఇతరులకు తెలియచేసేవారిగా నీవు ఉండాలి. ప్రియ విశ్వాసి, క్రీస్తు మార్గాన్ని గురించి అపోస్తుల కార్యాల గ్రంథం 19:23లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్గము ఎంత గొప్పదంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను కలుసుకోవడానికి నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. నా ద్వారా అంటే నేనే మార్గము అని చెప్పాడు. క్రీస్తు మార్గం, క్రీస్తు మార్గము ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని సన్నిధికి చేరలేరు. అలాంటి క్రీస్తు మార్గాన్ని ఎరిగి ఆ మార్గములో ప్రయాణించినటువంటి అపోస్తుడైన పౌలును మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని మార్గము ఎడల ఎంత క్రూరంగా ప్రారంభ దినాలలో ఆయన జీవించాడు అనే దానిని కనుక మనం సాక్ష్య రూపేణ మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు పిలుపు మనం చూస్తాం. దానికి ముందు ఆయన చేసినటువంటి భయానకమైనటువంటి హింసను మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి ప్రతిఫలమిమ్మని అడిగెను. అలాగున క్రీస్తు మార్గములో వెళ్ళే వారిని హింసించటానికి అతడు చాలా స్పష్టంగా తనను తాను దేవుని కొరకు వెళ్ళే వారిని చంపటానికి ఒక అధికారం కొరకు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుడు ఆ తర్వాత పౌలును పట్టుకున్న తర్వాత, అతని మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత, అతడు క్రీస్తు నామమును బట్టి, క్రీస్తు నామములో వెళ్ళే వారికి ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అటువంటి గొప్ప సాక్ష్యము అపోస్తుడైన పౌలు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మార్గాన్ని అన్వేషించటంలో, ప్రభు మార్గాన్ని ఇతరులకు తెలియచేయటంలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ దేవుని కొరకు ఆయన కలిగి ఉన్నాడు. అందుకే దేవుని మార్గము అనేది, ఆ మార్గములో చక్కగా నడవాలి అని సామెతలు 9:6, సరైన మార్గములో, మంచి మార్గములో మీరు నడవండి, చక్కగా నడవండి, సామెతలు 9:6. అలా నడిచేవారు ధన్యులు అని సామెతలు 8:32లో మనం చూస్తాం. అదే విధంగా వారికి సర్వ సంపదలు కలుగుతాయని కీర్తన 119:14లో మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, అనుసరిస్తే, ఆయన మార్గాన్ని అనుసరిస్తే, మొదటిది ధన్యత అయితే, రెండవది సర్వ సంపదలు వస్తే, మూడవది భూమిని స్వతంత్రించుకుంటారు వాళ్ళు. కీర్తన 37:34. అలాంటి మార్గాన్ని అనుసరించడం ద్వారా భూమిని స్వతంత్రించుకుంటారు. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నీవు అలా నడుచుకుంటే, ఆయన మార్గంలో నడుచుకుంటే నీకు దీర్ఘాయువు కలుగుతుంది.
ఐదవదిగా మనం చూస్తే చూడండి, అలా ఉంటే మీకు ఆశీర్వాదం, దేవుని మార్గంలో ఉంటే ఆశీర్వాదము. ద్వితీయోపదేశకాండం 28:9 మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఆయన మార్గములలో నడుచుకునేటువంటి వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా. 5 ఆశీర్వాదాలు చాలా తక్కువ, ఇంకా అనేకమైనటువంటి దీవెనలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మార్గంలో నడుచుకునే వారి కొరకు రాయబడింది. కానీ సమయాన్ని బట్టి 5 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది, నువ్వు ధన్యుడిగా ఉంటావు. రెండవది, సర్వ సంపదలు నీకు కలుగుతాయి. మూడవది, భూమిని స్వతంత్రించుకుంటావు. నాలుగవది, నీ జీవితంలో దేవుడు దీర్ఘాయువునిస్తాడు. ఐదవది, నీవు ఆశీర్వాదం, దేవుని చేత సకల దీవెనలు పొందుకుంటావు. ఇటువంటి 5 ఆశీర్వాదాలు క్రీస్తు మార్గము, సమాధాన మార్గము, రక్షణ మార్గము అనేటువంటి దేవుని మార్గాన్ని కలిగి నువ్వు ముందుకు వెళితే ప్రభు ఆ ఇరుకు మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారికి ఉన్నత ఆశీర్వాదము దాచిపెట్టించాడు. ఒకవేళ నువ్వు విశాల మార్గాన్ని అంటే సాతాను మార్గాన్ని ఎంచుకున్నావేమో, ఆదికాండం 6:12 భూమి మీద సమస్త శరీరులు తను మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. వారు ఏం చేశారంటే దేవుడు ఏం పాత్రలో వెళ్ళమన్నాడో ఆ పాత్రలో నుంచి చెరిగిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడం వల్ల వారు చాలా భయానకమైనటువంటి సమస్యలోకి వారు వెళ్ళినట్లుగా చూస్తాం. ద్వితీయోపదేశకాండం 11:28 కూడా వేరే మార్గంలోకి వెళితే వారికి దేవుని ఉగ్రత శాపం వస్తుందని అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే కీర్తన 1:1, పాపుల మార్గంలో నిలవద్దు, అలా నిలిచిబడితే దుష్టుల మార్గం అంటే మనకి నాశనాన్ని ఇస్తుంది. 6వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. నీ మార్గం ఎలా ఉంది? నీ మార్గం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన మార్గం, తప్పు మార్గంలో మనం వెళ్ళకూడదు. యాకోబు 5:20 చెప్తున్నాడు, తప్పు మార్గంలో వెళ్ళకూడదు, నీతి మార్గంలో వెళ్ళాలి. 2 పేతురు 2:21. అలాంటి మంచి మార్గాన్ని ఎంచుకోండి. అందుకే భక్తులు రకరకాలుగా ప్రార్థన చేస్తున్నారు. మనం చూస్తూ ఉంటే మోషే ప్రార్థన చూడండి, నిర్గమకాండము 33:13 నీ మార్గం నాకు తెలుపుము అంటున్నాడు. నీ దావీదు కూడా కీర్తన 5:8 చూస్తే నీ మార్గము నాకు స్పష్టంగా కనబరచమంటున్నాడు. అందు మాత్రమే కాదు, 25 కీర్తన 4వ చరణంలో 27, 11, 86, 11, 143, 8, 143, 8 కూడా చాలా స్పష్టంగా ఈ కీర్తనలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే నీ యొక్క మార్గాలు నాకు తెలియపరచుము, వాటిని నాకు తెలియచేయి. 40 ఏళ్ల కాలం అండి దేవునితో నడిచినా కూడా ఇశ్రాయేలీలు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోలేకపోయారు. కీర్తన 95:10. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావు? 40 ఏళ్ళు నడిచినా కూడా దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోయిన ఇశ్రాయేల్ ప్రజల్లాగా నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు మార్గంలో మనం నడవాలి. అలాంటి గొప్ప మార్గము దేవునిలో నడవటం కొరకు ఎంతటి దేవుని కొరకు నడవడానికి, దేవుడు నడవమన్న మార్గంలో నడవడానికి ఎలాంటి సమస్య అయినా సరే మనం నిలబడాలి. మోషే అలా నిలబడ్డాడు. ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇదిగో మమ్మల్ని పంపించు, మేము ఈ మార్గంలో వెళ్ళి అరణ్యంలో దేవునికి ఆరాధించుకోవాలి, ఉత్సవం చేయాలి మేము ఆయనకి. చూసారా, దేవుని కొరకు, దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళటం కొరకు రాజుతో సహా పోరాటానికి మోషే సిద్ధపరచబడ్డాడు. నిర్గమకాండం 10:8-11 అక్కడ అదే మాట్లాడతాడు. అంటున్నారు, మేము ఏర్పరచుకున్నాం, మేము వెళుతున్నాం, మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, నీవు మమ్మల్ని పంపించు అని మోషే ఫరోని అడుగుతాడు. ప్రియ విశ్వాసి, నేనే మార్గము అని చెప్పినటువంటి దేవుని మనము ఏ మార్గంలో నడుస్తున్నాం? పాప మార్గంలో నడిస్తే ప్రార్థన చేద్దాం. కీర్తన 19:13 చరణంలో అంటాడు, దురభిమాన పాపములో పడకుండా ఆపము. దేవుని మార్గంలో నడవడానికి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే రకరకాలైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ మార్గము ఎలా తెలుసుకోగలుగుతాం మనం? ఆ మార్గాన్ని దేవుడు ఎప్పుడు బోధిస్తాడంటే కీర్తన 25:12 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, ఏది కోరుకోవాలో, ఎలా వెళ్ళాలో అనే దాన్ని నీకు తెలియజేసేవాడు ఆయనే. యెహోవా యందు భయభక్తులు అది ఎంతో పవిత్రమైనది. ఉత్తరప్రత్యుత్తరం 19:9 అన్నాడు, యెహోవా యందలి భయం పవిత్రమైనది. అలాంటి పవిత్రమైనటువంటి ఆ భయభక్తులు నువ్వు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు మార్గము నువ్వు ఎలా కనుగొనగలుగుతావు? తోమా అంటున్నాడు, అయ్యా మార్గం మాకు తెలియదే అన్నాడు. ఆ ప్రశ్న మనలోకి రాదు.
క్రీస్తు మార్గం ఏది, నీతి మార్గం ఏది, లేక రక్షణ మార్గం ఏది, సమాధాన మార్గం ఏది, నేనే మార్గం అని చెప్పిన క్రీస్తు మార్గము ఎలాగా నేను అందులో చక్కగా నడవాలి అనేటువంటి ఆలోచన మనకి రాదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే నీకు నేర్పిస్తాడు. ఆయనని. రెండవదిగా ఎలాగ మనం మన మార్గంలో నడిచి ఆ మార్గాన్ని సాధించగలము అని అంటే తెలుసుకోగలము అనే దాని గురించి ఆలోచన చేస్తే యెహోవా యందు భయభక్తులు దాన్ని నెరవేర్చేటువంటి విధానములైతే నీ మార్గము ఆయనకు అప్పగించు, నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు. కీర్తన 37:5. మన సొంతంగా మనం మార్గాలు వెతికేసుకుని మన సొంతంగా వెళ్ళిపోతే మనము సరైనటువంటి సక్సెస్ సంపాదించుకోలేం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మార్గమును ఎంచుకోవాలి, ఎలా వెళ్ళాలో దేవుడు తెలియజేస్తాడు. అలాంటి భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము సరైన మార్గం ఎన్నుకున్నాడు. భయభక్తులు లేక దూరం నుండి చూసి చాలా బాగుందని చెప్పి లోతు సరైన మార్గం ఎంచుకోలేక ఆ యొక్క సొదొమ గొమొర్రా పాపానికి, శాపానికి తన కుటుంబము లోనవడానికి కారణమైంది. ఈరోజు మనం ఎంచుకునే మార్గం ఎటువైపుకి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి ప్రియులారా. అలా ఎంచుకోగలిగినప్పుడు నీ మార్గము సరైన మార్గంగా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు, దేవుని యొక్క అనుమతి కూడా వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నీకు ప్రభు అన్నిట్లో విజయం ఇస్తాడు. ఆ విజయం దగ్గరికి వెళ్ళటానికి ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు. 91వ కీర్తన 11వ వచనంలో నీ మార్గములన్నిటిలో దూతలను కావలి కాయమని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మోషే ప్రయాణంలో చూడండి, దేవుని మార్గంలో వెళ్ళాడు, చెప్పాడు నువ్వు ఇదిగో ఎర్ర సముద్రం గుండా వెళ్ళని. ఆ మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్తున్నాడు. వెనక ఫరో సైన్యం ఎదురు ఎర్ర సముద్రం. దేవుడు చెప్పమన్న మార్గంలో వెళ్ళాడు, ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఏం చేయాలి? కానీ ప్రభు అన్నాడు, ఊరకనే నిల్చుండి చూడు, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మార్గంలో వెళ్తే దేవుడే ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి నన్ను సులభంగా తప్పించగలిగే శక్తిమంతుడు మన దేవుడు. కనుక అలాంటి జీవ మార్గాన్ని, దైవ మార్గాన్ని నువ్వు అనుసరించితే ప్రభువు నిన్ను నేనే మార్గము అనేటువంటి చెప్పిన ఆ మాట, క్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాటను మనం నెరవేర్చాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 5:33 అంటాడు, మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో మీరు నడుచుకోవాలి. ఇది ఆజ్ఞ. దేవుని మార్గంలో నడుచుకోవాలి, చక్కగా నడుచుకోవాలి. అప్పుడు నీకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దేవుడిస్తాడు. ఆ ఆశీర్వాదకరమైన జీవితము మనం అనుసరించడానికి దావీదులాగా, మోషేలాగా యెహోవా మార్గములను అనుసరించుచున్నాను, భక్తిహీనుడై నేను నా దేవుడను విడిచిపెట్టేవాడిని కాను. కీర్తన 18:21 చెప్తున్నాడు. దేవుని మార్గాన్ని ఎట్టి సమస్య వచ్చిందని, ఏదో కష్టం వచ్చిందని విడిచిపెట్టకూడదు. నేనే మార్గము అని చెప్పిన క్రీస్తును అనుసరించి ఆయనలో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మన జీవితము ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఇటువైపుకి నీ మార్గాన్ని సరళం చేసుకుంటున్నావు, నిత్యజీవం వైపుకి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? పౌలు అంటున్నాడు, నేను సరైన మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా క్రీస్తు మార్గములో ఆ మార్గాన్ని వదిలిపెట్టేవాడు కాదు. నేను మంచి పోరాడి తిని నా పొరుగు కడముట్టించి తిని అని పౌలుకు సాక్షి చెప్తున్నాడు. అంటే ఏ మార్గాన్ని అయితే దేవుని దగ్గర ఒప్పుకుని అతడు దేవునిలోనికి వచ్చాడో వెంటనే ప్రభువు చెప్తున్న మాట, ప్రభు కొరకు అతను చెప్తున్నటువంటి సాక్ష్యము రెండు కూడా ఒకరి అందరూ ఒకడు. ప్రభు పౌలు ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చడంలో పౌలు ఏమాత్రం కూడా వెనుదిరగలేదు. క్రీస్తు మార్గంలో చివరి వరకు నడిచి ప్రభు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో లోక మార్గంలో వెళ్ళాలా, దేవుని మార్గంలో వెళ్ళాలా అనేటువంటి గొప్ప ప్రశ్న ఉద్భవించినప్పుడు చార్లెస్ టీ స్టడ్ అనేటువంటి ఈయన ఇంగ్లాండ్లోని విల్ట్షైర్లో జన్మించాడు. వారి యొక్క తల్లిదండ్రులు ఎడ్వర్డ్ స్టడ్ అనేటువంటి తల్లిదండ్రులు. ఆ దంపతులకు ఆయన జన్మించడము జరిగింది. భార్య పిస్కిల్లా స్టెవర్డ్ 1862వ సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. 1931 సంవత్సరంలో ఆయన చనిపోయారు. 46 సంవత్సరాలు సేవ చేసినటువంటి సమయం మనం చూస్తున్నాం. క్రికెటర్గా గుర్రపు పందెములందు చాలా ఆసక్తి కలిగిన వాడు. చిన్నప్పటి నుండి కూడా ఎంతో సౌఖ్యంగా ఆడంబరంగా పెరిగిన వాడు. 16 ఏళ్ల వయసులోనే క్రికెట్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు. అనేక గంటలు
తన యొక్క జీవితాన్ని సౌందర్యం కొరకు గడిపినటువంటి వాడు. అలాంటి సమయంలో డిఎల్ మూడీ అనే దైవజనుడు కూటాల ద్వారా స్టడ్ తండ్రి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. స్టడ్ తండ్రి ఎడ్వర్డ్ గుర్రపందెములను ఆడంబరములను వదిలిపెట్టి క్రీస్తు కొరకు జీవించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఆ సువార్త ఎప్పుడైతే స్టడ్ మూడీ గారి ద్వారా సువార్త విన్నప్పుడు కదిలింపబడ్డాడో వారి హృదయం కూడా ప్రభువుకి ఇవ్వడానికి వెనకాడుచు ఉన్నాడు. ఆయన కదిలించబడ్డాడు కానీ ఏం చేయాలనేది అర్థం కానటువంటి పరిస్థితి. స్టడ్ సహోదరుడైన జార్జ్ బహువ్యాధిగ్రస్తుడై పడక మీద ఉన్నాడు. చార్లెస్కి గొప్ప కనువిప్పు ఆ టైంలో కలిగి ఆస్తిపాస్తులన్నీ తాత్కాలికమైనవి అని చెప్పాడు. అయితే అతడు ఆ బిఏ ముగించుకుని తాను ఒక న్యాయవాది అవ్వాలి, న్యాయ రక్షణలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో అతడు ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము అతనికి మాట్లాడుతుంది. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను అనేటువంటి ఈ మాట యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం పలకాలి అని స్వరము మాటి మాటికి వినబడడం వల్ల తల్లిదండ్రులు, స్నేహితులు ఇంగ్లాండ్ దేశంలో సేవ చేయాలని ఎంతో బ్రతిమాలినప్పుడు, అంటే ఆ స్వరాన్ని బట్టి సేవ చేయాలని ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక విషయం గమనించాలి. లోకరీతిగా వెళ్ళాలనుకున్నాడు, న్యాయవాది అవ్వాలనుకున్నాడు, కానీ ప్రభు మార్గంలోనికి రమ్మని ప్రభు పిలిచాడు. దాన్ని స్వీకరించాడు, దేవుళ్ళలోనికి వచ్చాడు. 1885 ఏప్రిల్ 1న చైనా దేశం వెళ్ళాడు. ఇక్కడ కూడా స్నేహితులు, బంధువులందరూ ఇంగ్లాండ్లో చేయమంటారు, కానీ ప్రభు మాత్రం నువ్వు చైనా వెళ్ళు అంటాడు. ఆ ప్రాంతానికి షాంఘై పట్టణానికి వెళ్తాడు. 7 గంటలు కష్టపడి దినమునకు ప్రతి దినం 7 గంటలు కష్టపడి చైనా భాష నేర్చుకుంటాడు. ఇంచుమించు 40 మైళ్ళు చొప్పున రోజు నడిచి స్వార్థను ప్రకటించాడు. అలా అనేకమైన ఆత్మలను ప్రభువులో నడిపించడం, క్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరికి ఆయన ప్రకటించి చివరికి ఆయన యొక్క 20 సంవత్సరాలు ఆఫ్రికాలో ఆ తదుపరి సువార్తను చేయడం, ఆ తర్వాత ఇంకా ఐరిష్ దేశానికి వెళ్ళడం, అక్కడ సువార్త చేయడం, ఇంకా అనేక ప్రాంతాలు చైనా కొరకు, ఇండియా కొరకు తన ఆస్తి నంతా కూడా త్యాగం చేసాడు ఆయన. ప్రభువా, నేను వృద్ధుడను, 15 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిని బాధపడుతున్నానని, నేను నిన్ను స్వస్థపరచగలను, ఆఫ్రికా లాంటి చీకటి ఖండానికి నువ్వే వెళ్ళాలని ప్రభు చెప్తాడు. అంటే ప్రభు స్వరము ఆఫ్రికా వెళ్ళన్న టైంకి అతడి యొక్క పరిస్థితి బాగోలేదు, అయినా కూడా నేను నిన్ను స్వస్థపరుస్తాను వెళ్ళని చెప్పినప్పుడు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తాడు. ఆయన అంటున్నాడు, సైనికుడు పరిశుద్ధుడన్న మాటలు వ్రాయబడిన వస్త్రము టిడి స్టడ్ దేహం మీద ఆయన అలాంటి వస్త్రాన్ని కప్పి ఆయన ఏ విధమైనటువంటి సేవను చేశాడో తెలియజేశాడు. ప్రియులారా, ఆఫ్రికాను తను చేసిన పరిచర్య అద్భుతమైన పరిచర్య. కోటీశ్వరుడైన వాడు పాకలో గడిపాడు. దేవుని కొరకు సమస్తం వదులుకుని క్రీస్తు మార్గంలో వెళ్ళి తనకున్నదంతా క్రీస్తు కొరకు త్యాగం చేసి అనేక ఆత్మలను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి చార్లెస్ టి స్టడ్. మరి నువ్వు ఏ మార్గమో సంపాదించుకోవడానికి, ఏ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు, నిన్ను నువ్వే ఒక్కసారి ఆలోచన చేసుకో. అట్టి క్రీస్తు మార్గంలో నడిచి ప్రభు దీవెనలు మీ అందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుకున్నావు. క్రీస్తు మార్గము, రక్షణ మార్గము, సమాధాన మార్గము, నీతి మార్గములో నడిచే ధన్యత బిడ్డలకు దయచేయండి. దాని కొరకు ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీకు మా మార్గాలు అప్పగించే ధన్యత దయచేయండి. దావీదు, మోషే వలె మమ్మల్ని నిలబెట్టండి, పౌలు వలె నిలబెట్టండి. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిత్యం తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమెన్.